పిల్లలు ఇలాగ చెడు సావాసాలు కానీ ఇలాంటివి వినకుండా, చూడకుండా, చెయ్యకుండా జాగ్రత్త పడాలి. చిన్నదే కదా, ఏదో రూపాయి బెట్టింగ్ కదా అని అనుకుంటాం. మనం రూపాయితో ఆగం. ₹1 బెట్ చేసిన తర్వాత ₹10 వచ్చిందనుకో మనకే ఆశ వస్తుంది. అరే ₹10 మనకి కష్టపడకుండా వచ్చేసింది కదా, రూపాయి కదా నేను కష్టపెట్టాను, మళ్ళీ ₹10 పెట్టేద్దాం అనుకుంటాడు. అది ఎంతవరకు వెళుతుందంటే ఆ 10 రూపాయల దగ్గర నుంచి వాడికి 10,000 వచ్చేదాకా ఆశ. 10,000 వస్తాయి బెట్టింగ్లోని. ఎప్పుడు 10,000 వచ్చిందో ఇతనికి ఏమని అనిపిస్తుందంటే 10,000 వచ్చాయి కాబట్టి ఎస్ నేను గెలవగలను, నేను మోనార్క్ని, నా అంత తెలివైన వాడు లేడు, దీంట్లో నేను జీనియస్ అనుకుంటాడు. అప్పులు చేయడం మొదలు పెడతాడు కదా. ఫస్ట్ అప్పులు చేస్తాడు, ఎందుకంటే మంచి బాలుడు, అప్పుకు వెళ్తాడు. దాని తర్వాత ఎవరు అప్పు ఇయ్యరు. తర్వాత లక్షల్లో వెళ్ళిపోయాక అప్పులు ఇయ్యరు. నువ్వు ఇచ్చింది ఇస్తేనే కదా ఇస్తారు. దాని తర్వాత దొంగతనాలు చేస్తాడు, అప్పుడు సెక్షన్ వస్తుంది కదా. సో ఇదేంటంటే ఇది ఒక చైన్ అనమాట.